హలో! చూడండి కోయిలయితే ఎంత బాగా కూస్తుందంటే పాపం ఆ మార్నింగేనండి అది కూసేది. ఇంక 10 అయిందంటే ఆ ఎండలకు అవి ఎక్కడికి వాలిపోతాయో అక్కడికి వాలిపోతాయి. ఇక్కడ అర్లీ మార్నింగ్ వెనక నుంచి గాలి మంచిగొస్తుంది. సో, అందుకని ఇటు సైడ్ చైర్ వేసుకొని కూర్చున్నాను. కూర్చొని కొద్దిసేపేనండి ఆ గాలిని, ఆ ఎండలేని ఆ వెదర్‌ని మనము ఎంజాయ్ చేయగలుగుతాం. ఇంకా కొద్దిసేపు ఒక 9:30 అండి. 10 ఎందుకు అయిందంటే ఇంక అయిపాయండి బాబు. అసలు అంత ఎండలొచ్చేస్తున్నాయి. తట్టుకోలేనంత ఎండలొస్తున్నాయి. సో, ఈరోజైతే అందరూ వెళ్ళిపోయినాక నైట్‌కొస్తారు అందరూ. ఆ లంచ్‌కి గూడా రారు. సో, నా డే ఎలా గడిచిందనేది నేను వ్లాగ్ తీశాను. అందరూ ఇంట్లో ఉంటే ఎంత సందడిగా ఉంటుందో, మళ్ళీ అందరూ బయటికెళ్ళిపోతే అంత సైలెంట్ అయిపోతుందండి. సో, కాబట్టి ఈ కొంచెం సేపు పీస్‌ఫుల్ టయాన్ని ఫుల్‌గా వాడుకోవాలి. సో, ఆ రోజైతే నాకు స్లోగా, కామ్‌గా గడిచింది. అంటే టయానికి చేయాలనేది ఏం లేదు గదా! సో, ఎవరు లేకపోతే కొంచెం టైం అటు ఇటు అయినా గూడా పర్లేదనిపించింది. సో, ఇంకా 11 అయిపోతుందనమాట. 11 అయిపోతుంటే ఇంకా కొద్దిగా జ్యూస్ తాగుదాము అని చెప్పేసి 10 అలా అయిపోతుంది. కొద్దిగా క్యారెట్, బీట్రూట్ ఉంటే మొత్తం కట్ జేసి దాన్ని జ్యూస్‌గా చేసేసుకుందాం అని చెప్పేసి జ్యూస్ చేసుకుంటున్నా. మనం కొంచెం మోటివేటెడ్‌గా ఉండాలి అంటే ఐ థింక్ మన కోసం మనం కొంచెం టైం అనేది స్పెండ్ చేసుకోవటం ఖచ్చితం అండి. అందరూ వెళ్ళిపోయాక నేను బాగా ఇష్టపడే టైం ఏంటో తెలుసా? ఎడిటింగ్ టైం. అంటే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఫోకస్డ్‌గా, మల్టీ టాస్కింగ్ లేకుండా, బ్రెయిన్‌ని బాగా వాడుతూ ఎంగేజ్ చేస్తూ ఒక పని చేయడం అనమాట. సో, నాకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుంటే అండి ఫ్లోలో అలా మంచిగా థింక్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ మాట్లాడేస్తాను. అలాంటి టైం నాకేంట్రా అంటే అందరూ వెళ్ళిపోయాకే నాకు ఆ టైం దొరుకుతుంది. అందరూ ఉన్నా కూడా నాకు డిస్టర్బెన్స్ ఏం చెయ్యరు. కానీ ఎందుకో నేను అందరూ ఉంటే దాని మీద అంత మైండ్ పెట్టలేననమాట. మొత్తం ఎడిటింగ్ చేసేసాను. లాస్ట్ జస్ట్ 1 అవర్ 1.5 మినిట్ వాయిస్ ఓవర్ ఉండే. సో, అది కంప్లీట్ చేసేస్తున్నా. నాకు తెలిసి 40+ వచ్చేసిన ప్రతి ఒక్క ఆడవాళ్ళు లైఫ్ స్టైల్స్ గానీ, తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ గానీ చాలా ప్రొటెక్టివ్‌గా ఉండాలనిపిస్తుందండి. బాడీ పైన చాలా శ్రద్ధ చూపించుకోవాలి. లేదు అంటే మన బాడీ మన మాట వినదు. చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది. సో, ఇప్పుడైతే ఫిష్ ఫ్రై చేసేస్తున్నాం. ఎవ్వరు లేరండి. లేనప్పుడు ఇంకా చెనిక్కాయలు ఉన్నాయి. అవి వేయించుకొని తిందాం అనుకున్నా. అది ఉడకబెట్టుకొని అలా తిందాం అనుకున్నా. అది కూడా మంచి ప్రోటీనే కదా! ఇప్పుడు ఆ చెనిక్కాయలు ఏంట్రా అంటే బాగా ఉడికిచ్చేసి తర్వాత ఎండకు ఆరబేసినాం అనుకోండి, ఆ టేస్ట్ చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అది బాగుంటుంది. సో, అందుకనేసి ఆ చెనిక్కాయలు లేకుండా అవి ఉడకబెట్టేసి ఎండబెడదామని ఫిక్స్ అయిపోయినాను. ఇప్పుడైతే ఫిష్ ఫ్రై చేసేసుకుందామని చెప్పి ఫిష్ మాత్రం తీసి పక్కన పెట్టుకున్నాను. అవి అయితే మంచిదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. సో, మనకి ఏంటంటే ఈ ఫిష్ వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా. మనకు అసలు వయసుతో సంబంధం లేకుండా మనకు మతిమరుపులు ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా. సో, ఆ మతిమరుపులు రాకుండా ఉండాలంటే ఈ ఫిష్ తినాలని చెప్పి డాక్టర్స్ చెప్తూనే ఉండారు కదా. సో, ఇది కానీ ముదిరింది అనుకోండి, మనకి మతిమరుపు ముదిరితే ఆల్జీమర్స్ అంటారు కదా, అది కూడా వచ్చేస్తుంది. సో, అందువల్ల మనం ఏమిటంటే ఈ ఫిష్ అనేది కొద్దిగా హెల్త్ కూడా కొద్దిగా ఏం కాదు, చాలా మంచిది. ముఖ్యంగా మతిమరుపు, తర్వాత మన లేడీస్కి చాలా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది కదా, అది కూడా దానికి కూడా సూపర్గా వర్క్ అవుతుంది. వీక్లీ ట్వైస్ తింటే కూడా మనకు దానికి కూడా మంచిదని చెప్తున్నారు డాక్టర్స్. మనకు ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అని కూడా చెప్తారు కదా దీంట్లో ఫిష్లలో. దానివల్ల కీళ్ళ నొప్పులు అలాంటివి కూడా రావని చెప్తారు. ఈ గొంతు క్యాన్సర్లు అవన్నీ చాలా ఉన్నాయండి చెప్పుకుంటా పోతే. ఈ చేపలది మాత్రం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి గుండెకి కూడా చాలా మంచిది అని చెప్తారు. సో, ఇంకా కాల్షియం అని, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఇంకా అన్ని చేపల్లో లేనేటివి లేవు. హెల్త్కి అయితే చాలా మంచిదండి ఈ ఫిష్ తీసుకోవటం వల్ల. సో, ఇంకా అందుకని ఈ ఫిష్ పులుసు కంటే ఫ్రై చేసేసుకొని ఒక 2-3 పీసెస్ తినేస్తామని చెప్పి ఫిక్స్ అయిపోయినాను. చాలా ఈజీ మెథడ్లో చేసేస్తున్నానండి. మామూలుగా అయితే కార్న్ఫ్లోరు లేకపోతే మనకు గోవా స్టైల్లో రవ్వ వేస్ట్ చేస్తారు. అది కూడా భలే క్రిస్పీగా టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బట్ ఈ సమ్మర్లో నేనైతే అంత టైం అయితే ఈ కిచెన్లో స్పెండ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఈ ఎట్లా స్వెట్టింగ్స్ వస్తున్నాయంటే నాకు కిచెన్లోకి వస్తుంటే అట్లా వస్తున్నాయి. మనకు డైట్ చేస్తారు చూడండి, బగ్గాలనుకుంటే మాత్రం ఈ సమ్మర్ బెస్ట్ టైం. ఎందుకంటే ఈ సమ్మర్లో స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటారు. స్వెట్టింగ్ వల్ల మనకు ఖచ్చితంగా బాడీలో నీరంతా పోయి కొంచెం ఏంట్రా అంటే
బాగా అలసిపోతాము. సో దానివల్ల ఏంట్రా అంటే మన డ్రింక్స్ ఎక్కువ పోతాయి. ఫుడ్ అనేది తగ్గించేసి డ్రింక్స్ తీసుకుంటా మనము కొద్దిగా మనం ఏమంటారు ఒబేసిటీ అలా ఉన్నవాళ్ళు తగ్గేదానికి బెస్ట్ టైం అయితే సమ్మర్ టైము నేను అనుకోవడం అండి. అది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. సో ఇప్పుడైతే చాలా ఈజీ మెథడ్లో ఫిష్ చేసేసుకుంటాను. ఎట్లా వస్తున్నాయంటే ఎగ్జిస్టెడ్ ఫ్యాన్ పెట్టాను, బట్ అయినా కూడా అసలు గాలి అనేది నిల్ అంటే నిల్ అట్లా ఉండదు. ఈ సమ్మర్ అంతా అది వేసేసినాం అనుకోండి, బయట పెనం పెట్టి ఆమ్లెట్ వేస్తే కూడా ఆమ్లెట్ అయిపోతుందేమో అన్నంత ఎండలు ఉన్నాయి. సో ఇప్పుడైతే మీకు సింపుల్గా కారం ఉప్పు ఇవన్నీ వేసేసి చేసేస్తున్నాను. రవ్వ స్టైలు అవన్నీ చేసామనుకోండి కిచెన్లోనే ఉండిపోవాల్సి వస్తుంది ఇంకా. సో చాలా సింపుల్గా చేసేస్తున్నాను. ఒక పెద్ద పీస్ ఉండదు, ఒకటి ఉండదు పెద్ద పీసు. సో ఇంకా ఇదొకటి పక్కన పెట్టాను. ఇవి చిన్న చిన్న పీసెస్ ఒక 4-5 టైమ్స్ కడిగానండి. బాగా రాళ్ళ ఉప్పు వేసి కడిగేసాను నీట్గా. సో ఇంకా ఇప్పుడు ఫస్ట్ వచ్చి పసుపు వేస్తాం. పసుపు తర్వాత కారం, కొంచెం స్పైసీ తింటాను నేను, సో అందువల్ల కొద్దిగా కారం ఎక్కువ వేసుకున్నాను. సో కొద్దిగా ధనియాల పొడి కొంచెమే వేసాను, ధనియాల పొడి కొద్దిగా వేసుకున్నా, ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మకాయ. ఇంకా దీంట్లో మనకు క్రిస్పీగా రావాలంటే బియ్య పిండి వేసుకోవచ్చు, రవ్వ కూడా వేసుకోవచ్చు. రవ్వ వేసుకుంటే మనకు క్రిస్పీ లాగా వస్తుంది. నేను చాలా సింపుల్గా చేసేస్తున్నాను. సో ఇక్కడ చేప ఫ్రై అందరికీ తెలిసిందే. సో ఏంటంటే ఎవరు లేరు కదా అనేసి మనం ఏం చేసుకోమండి, లేడీస్ ఆల్మోస్ట్ పక్కన పెట్టేస్తాం, ఏదో ఒకటి తినేస్తాం. బట్ ఒక ఏజ్ పీరియడ్ వచ్చిన తర్వాత హెల్త్ కాన్షియస్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. ఏది పడితే అది తినకుండా కొంచెం ప్రోటీన్ ఫుడ్, పోషకాలు ఉండే ఫుడ్ ఇలాంటివి కొద్దిగా బద్ధకం వదిలి చేసుకుంటే మన హెల్త్కి కూడా మంచిది. అందుకని నేనైతే రైస్ అవాయిడ్ చేసేసి ఆఫ్టర్నూన్ ఓన్లీ ఫ్రై తినేస్తామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. చికెన్ అంటే నచ్చదు కానీ ఇలా ఫిష్ తర్వాత మటన్ కొద్దిగా తింటాను. అంటే ఇంట్లో అందరి కోసం ఎలా చేస్తామో మనం ఒక్కరం ఉన్నా మన కోసం ఖచ్చితంగా చేసుకోవాలండి. యాక్చువల్లీ ఇంకో ప్లేట్ తీసుండొచ్చు, బట్ ఏమనిందంటే నాకు పాత్రలు తోమటానికి మెయిడ్ ఉంది. సో ఆవిడైతే రావట్లేదు అనమాట, ఒక 3 days నుంచి రావట్లేదు. అందుకని పాత్రల్ని నేను చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నా, అంటే ఎక్కువ పడకుండా యూజ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఆ సింక్ కాడ నిలబడి తోమలేమండి బాబు, అసలు సెట్లు అట్లా వచ్చేస్తున్నాయి. సో దీన్ని వచ్చేసి మూత పెట్టేసి ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈ లోపల అయితే శనక్కాయలు అయితే పొయ్యి మీద వేసేసుకుంటా. మూత పెట్టేసి ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆడవాళ్ళలో అయితే వయసు పెరిగే కొద్దీ శరీరంలో కాల్షియం అయితే తగ్గిపోతూ ఉంటుందండి. ఇప్పుడైతే 40 ఏళ్ళు దాటినా కనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా 30 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క ఆడవాళ్ళలో ఎముకలు పెలుసుబారిపోతున్నాయి. అలాంటి సమయంలో కాల్షియం ఎక్కువగా ఉండే మనం ఆహారాన్ని తీసుకోవాలి, లేదంటే కాల్షియం సప్లిమెంట్స్ కూడా వాడుకోవాలి. సో ఇంకా ఇక్కడ ఏంటంటే చెనిక్కాయలు అంతా నీట్గా కడిగేసి విజిల్స్ పెట్టేస్తున్నాను. ఇవైతే మంచిగా ఉడికిన తర్వాత ఎండకు గని పెట్టేసామంటే ఎండకు ఎండిన చెనిక్కాయలు ఎంత టేస్ట్ ఉంటాయంటే అట్ ది సేమ్ టైం హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇప్పుడైతే నానింది మంచిగా చేప అయితే 2 hours బాగా నానిపోయింది. ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకున్నాం. మంచిగా ఆయిల్ అయితే బాగా పడుతుందండి. నా ఫేవరెట్ ఐరన్ తవాస్ అనమాట ఇవి. ఏ ఫుడ్ అయినా అండి దీంట్లో చేస్తే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా 3 తవాస్ ఉన్నాయి. అవేంట్రా అంటే మనకు నాన్ స్టిక్ కంటే చాలా బాగా వర్క్ అవుతాయండి మనకు ఈ ఐరన్ తవాసు. సో నేను ఎప్పుడు దీనిలో చేసినా వీటి గురించి ఖచ్చితంగా చెప్తాను. ప్రతి ఒక్క కిచెన్లో ఉండాల్సిన ఐటమ్స్ నాన్ స్టిక్ లాగా వర్క్ చేసే ఐరన్ తవాస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. హెల్త్కి కూడా మంచిది ఇలాంటి వాటిలలో చేస్తే. సో ఇప్పుడు వచ్చి మంచిగా ఆయిల్ వేసాను. ఒక 1 or 2 minutes అయిన తర్వాత ఈ ఫిషెస్ అన్నీ వేసేసుకుంటాను. సో ఇప్పుడైతే మంచిగా ఆయిల్ కాగిపోయింది.
సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. మధ్యలో పెడుతున్నాం. సో ఇంకా ఇక్కడైతే ఒక పక్క చేపలు పెట్టేశాను, ఇంకో పక్క చెనిక్కాయలు ఉన్నాయి. సో ఇవి వచ్చేసి బయట తీసుకెళ్ళి ఎండకు పెడదామని చెప్పేసి బాగా ఉడికిపోయాయండి. సో ఆ చెనిక్కాయలు ఉడికే మాయన వాటర్ పోసాను, చక్కగా ఉడికిపోయాయి. బయట తెచ్చుకునే చిప్స్ లేకపోతే బోండాలు బజ్జీలు అంటే ఇంట్లో చేసుకునేది వేరండి, బయట తెచ్చుకునే వాటికంటే ఇలాంటి హెల్తీ ఫుడ్స్ మంచిది కదండి. మామూలుగా అయితే 30 ఏళ్ళ నుంచి ప్రతి ఒక్క లేడీస్కి కీళ్ళ నొప్పులు అని చెప్పేసి ఈ నొప్పులు ఆ నొప్పులు అని వచ్చేస్తున్నాయి. అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది సరిగ్గా ఉండట్లేదు. మనం అందుకే కొంచెం హెల్దీ ఫుడ్స్ తింటూ ఫిజికల్గా కూడా చెకప్స్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలండి. ఫిజికల్ చెకప్స్ అనేది మస్ట్ అండ్ షుడ్, మ్యాండేటరీ అంటారు చూడండి, అది లేడీస్కి మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎప్పుడో ఒక నెలకు ఒకసారి అలా బయట తిండ్లు తినొచ్చు, కానీ రెగ్యులర్గా అయితే అవాయిడ్ చేస్తే బెటరు. మామూలుగా అయితే 4 పదులు దాటిన తర్వాత చెకప్లు చేసుకోవాలి అనేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడైతే 3 పదులు దాటిన తర్వాత ప్రతి ఒక్క ఆడవాళ్ళు చెకప్ చేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్స్ అని, బ్రెస్ట్ క్యాన్సర్స్ అని, అబ్బా ఎన్నో రకాలు ఉంటాయండి బాబు. వస్తాయో తెలీదు, ఇందుకు కారణాలు ఏవైనా కావచ్చు. సో మనకి ఏదన్నా కొద్దిగా సమస్య ఉందని సందేహం ఉంటే మాత్రం వెంటనే వెళ్ళి చెకప్ చేయించుకుంటే బెటరు. సో ఇంకా మీతో మాట్లాడుతూనే నాకైతే చేప ఉడికిపోయింది. సో హ్యాపీగా పెట్టుకొని ఒక 4 పీసెస్ పెట్టుకొని తినేస్తున్నాను. సో నాకు ఇష్టమైన కొరియన్ థ్రిల్లర్ మూవీ పెట్టుకొని, సో ఆ రోజు అలా నా హెల్దీ వ్లాగ్ సాగిపోయిందనమాట. సో ఇది ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసినంత వరకు బాయ్ బాయ్.